గురువుగారు, తీర్థాన్ని దైవ పాదోదకంగా మనం భావిస్తాం కదా. తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటి? తీర్థం తీసుకునేటప్పుడు ఎటువంటి నియమాల్ని పాటించాలి? ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుడికి నమస్కరించిన తరువాత ఆ దేవతా ప్రసాదంగా తీర్థాన్ని ఇస్తారు. అసలు తీర్థం అంటే ఏమిటి? ఉదకం చందనం చక్రం, శంఖంచ తులసీదళం, ఘంటాం పురుష సూక్తంచ, తామ్రపాత్రం తథ అష్టమం, సాలగ్రామ శిలా చైవ నవభిత్ తీర్థముచ్యతే అని చెబుతుంది శాస్త్రం. అంటే నీరు, చందనము, చక్రము, శంఖము, తులసీదళము, ఘంట, పురుష సూక్తము, తామ్రపాత్ర, సాలగ్రామం, ఈ 9 కలిసిన పదార్థమే దైవ నివేదితమై తీర్థంగా మనకు ఇవ్వబడుతుంది. అందుకే భగవత్ పాదోదకం యః నరేత్ పిబేత్ నిత్యం సర్వ రోగ శమనం సర్వ దుఃఖహరం భవేత్ అని చెప్తుంది. ఎవరైతే ఇలాంటి తీర్థాన్ని స్వీకరిస్తారో వారి అన్ని రోగాలు పోయి వారికి అన్ని పాపాలు హరింపబడతాయి. ఎలా సంభవం అవుతుంది అంటే, భగవంతుడి సమక్షంలో నువ్వు ఉంచిన పదార్థము వీటితో సమ్మిళితమైనప్పుడు, నీరు చందనంతో కలిసి తులసీ దళంతో మిళితమయ్యి పురుష సూక్తాన్ని పఠిస్తూ సాలగ్రామం ద్వారా పరిపుష్టమై తామ్రపాత్రలో చేరి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శ్రీ జగదంబా పాదోదకం పావనం శుభం అన్న మంత్రోచ్చరణ ద్వారా నువ్వు స్వీకరించినప్పుడు అది అద్భుతమైన దైవ నివేదితమైన ప్రసాదంగా నీ దేహంలోకి వెళ్ళి నీ దేహంలో ఉన్న కల్మషాన్నంతా కడిగి వేస్తుంది. అందుకే పరమాణు సమం తీర్థము అంటారు. అంటే తీర్థం అనేది ఏ విధంగానైతే పరమాణువు అంతా వ్యాపించి అద్భుతమైన శక్తిని అందజేస్తుందో అలాంటి శక్తిని మనకు అందిస్తుంది. అందుకే తీర్థాన్ని తీసుకునేటప్పుడు మన వస్త్రాన్ని మడిచి ఎడమ చేతి కింద పెట్టి ఎడమ చేతి మీద కుడి చేతి పెట్టి ఆ కుడి చేతిని శంఖు ఆకారంలో ఉంచి ఇచ్చే తీర్థాన్ని స్వీకరించాలి. తీర్థం కింద పడకూడదు. కింద పడితే 8 రకాలైన పాపాలు నీకు అంటుకుంటాయి అని పురాణ వచనం కనుక దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా తీర్థం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా తీర్థాన్ని తీసుకుంటూ దేహంలో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగి వేసుకుంటూ బుద్ధిని పరిపుష్టం చేసుకుంటూ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేద్దాం.